శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మంత్రబలం ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనకున్నటువంటి ప్రతి సమస్యకి సరికొత్త సొల్యూషన్స్ అందించడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, నాకు ఒక సందేహం వచ్చింది. ఇది నాకు వచ్చిన సందేహము అండ్ ఒకానొక టైంలో నాకు వచ్చిన సమస్య నుంచి మొదలైన సందేహం. బట్ ఇది కేవలం నాది మాత్రమే కాదు, నాకు తెలిసి చాలామంది సఫర్ అవుతున్నటువంటి ఒక ప్రశ్న. విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు జీవితము అతలాకుతలం అయిపోయిన ఒక పరిస్థితి ప్రతి ఒక్క మనిషికి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి అలాంటప్పుడు అసలు ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి నేను బయటపడాలి, ఈ సిచ్యువేషన్స్ వద్దు నాకు, నేను బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు మనం అందరం కూడా భగవంతుని కాళ్ళు పట్టుకుని ఉన్న వాళ్ళమే. అంటే చిన్నప్పటి నుంచి హిందువుగానే పుట్టాం, మనం హిందూ దేవుళ్ళనే పూజించాం. అంటే కుల దైవం ఒకటి అయి ఉండొచ్చు, ఓకే, మన ఇంటి దైవం ఒకటి అయి ఉండొచ్చు, మన ఇష్ట దైవం ఒకటి అయి ఉండొచ్చు. కానీ అప్పటి వరకు మనం ఏ దైవాన్ని పట్టుకున్నా ఏం పట్టుకున్నా ఒక్కొక్కసారి ఒక చిన్న మార్పు అవసరం. అంటే ఇలా అంటుందని మరోలా అనుకోకండి. మార్పు అవసరం అని చెప్పి మతం మారడం కాదు. ఒకవేళ అవసరం అయితే అసలు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, ఇప్పుడు ఈ దేవుడిని నేను ఎంతలా నమ్ముతున్నా, అసలు ఏ భగవంతుడిని మీరు చెప్తూ ఉంటారమ్మా చాలా సందర్భాల్లో, నీ జాతక ప్రకారం నీకు ఏది ఉంది ఆ భగవంతుడిని పట్టుకుంటే నీకు తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్నాడు, డయాబెటీస్కి మందు వేసుకోవాలి, కానీ బీపీకి మెడిసిన్ వేసుకుంటే సెట్ కాదు కదా. సో ఇది జస్ట్ నాకు అనిపించింది. మతం మారడం కాదు ఇక్కడ. అలా మనం సఫర్ అవుతున్నప్పుడు అంటే ఏ నామాన్ని మనం పట్టుకోవడం వల్ల, ఏ భగవంతుడిని మనం పట్టుకోవడం వల్ల మనకున్న ఆ కష్ట పరిస్థితులన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ నేను నాది కూడా ఒకటి చెప్పేస్తాను. నేను మాత్రం ఆ సమయంలో పరమశివుణ్ణి పట్టుకోవడం వల్ల బయటపడ్డానమ్మా. మరి అలా చాలామంది ఉంటారు. సో బహుశా మరి నా జాతకరీత్యా మీరు చూసినప్పుడు కూడా మీ ఇష్ట దైవము మీ జాతకరీత్యా కూడా మీకు తెలియకుండా శివుడే అని చెప్పారు. అలా మరి ఎలా తెలుసుకోవాలి? అలా ప్రశ్న చాలా పెద్దదైంది, బట్ సమాధానం చాలా ఇంపార్టెంట్ అమ్మా. మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా అలా ఒక భగవంతుడిని పట్టుకోవాలంటే ఎవరిని మనం పూజించాలంటారు? తప్పకుండా జాహ్నవి. జాతక పరంగా ప్రతి ఒక్కళ్ళకి ఇష్టదేవత అని ఉంటారు, ధర్మదేవత అని ఒకళ్ళు ఉంటారు, మోక్షదేవత అని ఒకళ్ళు ఉంటారు. ధర్మదేవత, మోక్షదేవత. ఇష్టదేవత అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కారు కొనాలని అనుకోండి, ఆ ఇష్టదేవతనే పట్టుకోవాలి. ఇల్లు కొనాలనుకోండి, ఆ ఇష్టదేవతనే పట్టుకోవాలి. మనకున్న ఏ కోరిక అభివృద్ధి కావాలనుకోండి, ఆ ఇష్టదేవత దగ్గరికే వెళ్ళి మనం అడగాలి. ధర్మదేవత దేనికంటే మనం ఏదైనా ఒక మంచి సంకల్పం చేసామనుకోండి, ఇంట్లోనే ఒక పెళ్లి పెట్టుకున్నామో లేదంటే ఏదైనా ఒక ధర్మానికి సంబంధించింది ఏదైనా చేస్తే అప్పుడు ధర్మదేవత. లేదు నా జీవితం అంతా ధర్మబద్ధంగా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ధర్మదేవతని పట్టుకోవాలి. అలానే మోక్షదేవత, ప్రతి ఒక్కళ్ళకి మోక్షదేవత ఉంటారు. మోక్షం అయితే అంత సులభం అయితే కాదు, కొన్ని కోట్ల జన్మల ఫలితం మోక్షము. సో దాని గురించి అయితే కలియుగంలో ఎవరు ఆలోచించట్లేదు, బట్ ఆలోచించే వాళ్ళు కూడా 20% ఉన్నారు. సో ఒక స్టెప్ అంటూ ఈ జన్మలో వేస్తే వచ్చే జన్మలో ఎప్పటికైనా సరే అదంటూ అసలు ప్రయత్నం చేయకుండా ఎప్పటికీ రాదు కదా. సో అలా అమ్మవారు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఈ ప్రయత్నం ఇస్తుంది. మోక్షదేవత ఎవరు అని తెలుసుకోవాల్సిన ప్రయత్నము ఎవరు చేస్తారంటే అమ్మవారు కావచ్చు. మనకి సౌందర్య లహరిలో ఉండే శ్లోకాల్లో కూడా జాహ్నవి అమ్మవారు తెర అడ్డుగా ఉంచుతుంది పరమశివుడికి మనకి. నా ఇల్లు, నా సంసారము, నా పిల్లలు, నా ఉద్యోగము, ఇదే కొట్టుకుంటూ ఉంటాం, ఇదే నిజం అనుకుని ఇటే తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే అమ్మవారికి బాధ అనిపిస్తుంది, ఎప్పుడో ఒక రోజు ఆ తెర తీయాలని చూస్తుంది. అలా అమ్మవారు తెర తెరిచినప్పుడు ఇవన్నీ తాత్కాలికం కదా. అంటే ఎవరి మీద అప్పుడు రాగము ఉండదు, ద్వేషము ఉండదు, మమకారము ఉండదు, ద్వేషము ఉండదు, ఏది ఉండదు. వాళ్ళ బాధ్యత కింద వాళ్ళు చేస్తారు. ఇంట్లో వాళ్ళకే కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ రీత్యా కావచ్చు, వాళ్ళ బాధ్యత ఎంతవరకు, వాళ్ళ కర్తవ్యం అంతవరకే చేసి శివుడి వైపు తిరుగుతారు, లేదా విష్ణుమూర్తి వైపు తిరుగుతారు. అమ్మవారి తెర ఎత్తితే ఇంకా శివుడు ఒళ్ళకు మనం వెళ్ళిపోయినట్లు. ఇది సౌందర్య లహరిలో ఉన్నది నేను చెప్తున్నాను. ఇలా మనకి ఒక శ్లోకానికి అర్థం ఇది. అలాంటిది ఇప్పుడు మీరు అడిగారు విపరీతమైన కష్టాలు ఉన్నప్పుడు ఏ దైవాన్ని పట్టుకోలేదో తెలియదు. మీరు మీ ప్రశ్నలోనే చెప్పారు ఇలా వేలుపక్కళ్ళు ఉండొచ్చు, గ్రామ దేవత ఒకళ్ళు. కులదేవత
గ్రామ దేవత ఇలవేల్పు అని ఉంటారు. మనం ఎంతమంది దేవుళ్ళని పూజించినా ఫస్ట్ వీళ్ళని మనం ప్రథమంగా గణపతిని పూజిస్తాం కదా, అలాగా వీళ్ళని పూజించాలి. మన ఇంటి ఇలవేల్పు ఎవరో తెలుసుకోవాలి. ఆయనకి చేసే పూజలు ఆయనకి చేస్తూ మనకి ఏ కామ్యం ఉందో ఆ దైవాన్ని మనం పట్టుకోవాలి. అలానే మన గ్రామ దేవత ఉండొచ్చు, ఉంటుంది. ఆ గ్రామ దేవత ఎవరో తెలుసుకొని పూజాలి. వేల్పుల పూజ అంటారు దాన్ని. అది ఖచ్చితంగా చేయాలి. అది చేయకుండా గ్రామదేవత అంటే మనం పుట్టిన ఊర్లో ఎవరైతే ఉంటారో ఇంటి పరంపరగా ఉంటారు. ఒకవేళ అలా ఇప్పుడు తెలియదు అనుకోండి, మీరు అన్నట్టు మీరు పుట్టిన గ్రామంలో ఉన్న గ్రామదేవత తెలిస్తే ఆ అమ్మవారు. అసలు ఇదేమీ తెలియదు చాలా మందికి, గ్రామదేవత కూడా తెలియదు. వాళ్ళు ఎక్కడో పుట్టేసి ఉంటారు, ఎక్కడో నివసిస్తుంటారు. ఇప్పుడు అవును జానే, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విలేజ్ అనుకోండి, లేదంటే ఒక చిన్న సిటీ టౌన్ అనుకోండి, అక్కడ గ్రామదేవత అక్కడ వరకు ఒకటే ఉంటుంది. హైదరాబాద్ లాంటి చోట పుట్టారు అనుకోండి, మీకు ఒక ఏరియాలో 5-6 గ్రామదేవతలు ఉంటారు. సో వాళ్ళు ఎవరిని పట్టుకోవాలి అన్న డౌట్ కూడా వాళ్ళకు వస్తుంది. అప్పుడు ఏంటంటే అసలు తెలియనప్పుడు గ్రామదేవత ఎవరో, మన కులదేవత ఎవరో మనకి తెలియనప్పుడు అమావాస్యకో పౌర్ణమికో గ్రామదేవత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టి రావాలి. మా గ్రామదేవత ఎవరో మాకు తెలియదు, మా కులదేవత ఎవరో మాకు తెలియదు, మీరందరూ అక్క చెల్లెళ్ళు కాబట్టి నీకు నమస్కరిస్తున్నా తల్లి, నీకు అంటే ఏం ఆఫర్ చేస్తే అవి ఆవిడకి ఇచ్చినట్టే నేను భావిస్తున్నాను, మా ఆయన కరుణ చూపించండి అని చెప్పి దండం పెట్టుకొని వస్తే అక్కడితో అది అయిపోతుంది. ఎందుకంటే మనం మిగతా ఎన్ని పూజలు ఏం చేసినా సరే ఇక్కడ ఇది సాటిస్ఫై అవ్వండి, అక్కడ అవి అవ్వవు జానవి, అది అవ్వదు. ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే వంట అంతా చేసుకుంటారు, ఉప్పు వేయరు, పరమాన్నంలో పంచదార వేయరు. సో చూడటానికైతే బాగా నోరు ఊరుతూ ఉంటుంది. జీడిపప్పులు, కిస్మిస్లు అన్నీ వేస్తారు, పచ్చకర్పూరం వేస్తారు, చక్కటి వాసన వస్తుంది. నోట్లో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది, అసలు రుచి మిస్ అయిపోతుంది. పంచదార అన్నది మిస్ అవుతుంది. ఆ పంచదార అనుకోండి ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ కులదేవత మన ఇలవేల్పు. సో ఇలవేల్పుని ఎప్పుడు మీరు అన్నారు అలా అక్క మీరు అంత ఉపవాసం చేస్తే రోజంతా మన షష్ఠికి శుభ్రాయ షష్ఠికి, ఎందుకంటే మా ఇలవేల్పు ఆయన నాకు ఓపిక ఉన్నా అంటే ఓపిక లేకపోవడం అనేది ఇప్పటిదాకా భగవంతుడి దయ వల్ల రాలేదు అనుకోండి, టచ్ వుడ్, చేయాల్సిందే, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇలవేల్పు కాబట్టి చేయాలి. ఆ రోజంతా నేనేం తినకుండా, అంటే పళ్ళు తింటా, కటికం అంటే ఏం తినకుండా ఉండకూడదు, పళ్ళు తిని పాలు తీసుకొని ఆ రోజంతా ఇంకా మిగతా వండినవి ఏం తినకూడదు. సుబ్రహ్మణ్య స్వామి వారికి రూల్ అది, అంటే అందరూ ఇలా ఉపవాసం చేయమని కాదు. సో ఇలా అంటే ఇలవేల్పుని మనం పూజించాలి, కులదేవతను పూజించాలి. ఆ తర్వాత మనం ఏ దైవాన్ని పట్టుకున్నా ఆ దైవం యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది. సో ఏ దేవతను పూజిస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీ జన్మజాతకం ప్రకారం మీకు తెలిస్తే ఓకే, అందరికీ అలా తెలియాలని ఉండదు. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కొంతమంది జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దేవతను ఆరాధించండి మీకు ఈ ఫలితం వస్తుందంటే వాళ్ళకి ఇంకా మొదటి దగ్గర నుంచి బాగుంటే అదే కంటిన్యూ అయిపోతారు. సో అలాంటి కరెక్ట్ గురువులు కూడా కొంతమందికి దొరుకుతారు. కొంతమందికి అందరికీ అలా జరగాలని ఉండదు. మనకి కరెక్ట్ గురువుని చూపించేది గణేశుడు. అదే అడగబోతున్నాను, సరైన గురువు మనకి దొరకాలన్నా యోగం ఉండాలి కదా. యోగం లేదు అన్నప్పుడు గణపతిని పట్టుకోవాలంటే యోగం లేదు అంటే ఇప్పుడు సరైన దైవం ఎవరో మనకి తెలియదు అని అనుకున్నప్పుడు గణేశుని పట్టుకుంటే కలో చండీ వినాయక అని చెప్తుంది శాస్త్రం. గణేశుడు ఎందుకంటే మన ప్రతి పూజకు ముందు గణపతినే కదా పూజించేది. గణేశుని మనం ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటే ఆయనకి మనం ఏ కోరికలు వినిపించుకున్నా ఆయనే మనకి ఒక దైవాన్ని సూచిస్తారు. నువ్వు నన్ను పూజించు కానీ ఈ దైవాన్ని పూజిస్తే నీకు పని అవుతుంది అని డెఫినెట్గా చెప్తారు జాహ్నవి. అలాంటిది అంటే ఇది ప్రాక్టికల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయింది, 100% నిజం జాహ్నవి. సో కాబట్టి మనం గణపతిని పూజించినా సరే మనకి ఏ దేవుణ్ణి మనం ఒకవేళ ఆయనే వరాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నారనుకో ఆయనే ఇచ్చేస్తారు. ఒకవేళ ఆయన ఇవ్వలేరు అనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్ దేవతని మనకి ఎవరో ఒకరి ద్వారా చెప్పించడం. సడన్గా ఎవరో ఒకరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పబోయినా నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు బాగా అయింది అని చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళకి అనిపిస్తున్నారు మనం కూడా ఎందుకు వెళ్ళకూడదని వెళ్తారు. అలా వీళ్ళకి పని అవుతుంది అనమాట. ఇంకా ఈ దేవతను ఆరాధిస్తే నాకు బాగుంది కాబట్టి ఈ దేవతను పూజిస్తానని ఇంకా వాళ్ళకి అది సెంటిమెంట్ గాడ్ అయిపోతాడు అనమాట. ఇలా ఏదో ఒక రకంగా కళ్ళే వచ్చి చెప్పచ్చు, లేదా ఒక గురువు ద్వారా చెప్పచ్చు, తల్లి మన ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా పెద్దల ద్వారా చెప్పించవచ్చు. ఒక్కోసారి మన ఇంట్లో ఉన్న పెద్దలు కూడా చెప్తారు కదా, శ్రీకాళహస్తి వెళ్ళి రారాదా, అది చేయరాదా, ఇది చేయరాదా, మన ఇంట్లో ఉన్న పెద్దలు కూడా మనకి చెప్తారు. ఒక్కోసారి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి చెప్పకపోవచ్చు, సడన్గా ఇలా గణపతిని పట్టుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలు చెప్పచ్చు, లేదా బయట గురువులు చెప్పచ్చు, లేదా ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా అనుకోకుండా షేర్ అవ్వచ్చు. ఇలా అన్ని రకాలుగా ఉంటుంది జాహ్నవి. గణపతిని పట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. ఓకే, సో నిజంగా అంటే చాలా పెద్ద సమస్యకి చిటికలో సొల్యూషన్ చెప్పేశారని చెప్పాలి నేనైతే. అండ్ అంటే ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న అమ్మా, ఏంటంటే
అంటే మన జీవితము ఒక మంచి స్థితికి వెళ్ళాలి, మనం కష్టకాలంలో ఉన్నామన్నప్పుడు నిజంగా ఫస్ట్ ఏం తట్టదు మనకి. ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందుల్లోనే ఉండిపోతాం. నిజంగా గట్టిగా గుడికి వెళ్ళాలన్నా మనసు రాదు, వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేం, ఏడుస్తూ కూర్చోలేం కదా అక్కడికి వెళ్ళి. అలాంటప్పుడు మనకి అలా వెళ్ళే ఒక పరిస్థితి రావాలి, ఈ మనకున్న బాధల నుంచి బయటపడాలి అనడానికి ఒక మంత్రం ఏమైనా ఉందా? మంత్రం ఒకటి ఉంది జాహ్నవి, డెఫినెట్గా చెప్తాను. దాంతోపాటు ఇది ఒకటి ప్రతిరోజు మన జీవితంలో ఒక పార్ట్గా చేసుకుంటే అసలు అలాంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్ళాం. అదేంటో నేను మీకు చెప్తాను. ప్రతిరోజు ఎవరైతే భగవద్గీత వింటారో ఎలా బతకాలో నేర్పిస్తుంది. భగవద్గీత మనకు తెలియక ఎవరన్నా మరణించిన ఇంట్లో మాత్రమే వింటున్నాం తప్ప రెగ్యులర్గా వినట్లేదు కదా. ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో నేర్పిస్తుంది. సో మనం స్ట్రాంగ్గా చేసుకోవాలంటే మంచి వెపన్ భగవద్గీత. మనం స్ట్రాంగ్గా ఉంటేనే దేన్నైనా సాధించగలుగుతాం. దానికి భగవద్గీత డెఫినెట్గా మనకు ఉపకరిస్తుంది. కనీసం వారంలో ఒక రోజైనా, కుదిరితే రోజుకి ఒక్కసారైనా సరే వినడానికి, నెలలో ఒక్కసారైనా వినడానికి ప్రయత్నిస్తే అసలు మనకున్న అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీతలో లేని సమస్య అంటూ లేదు, ప్రతి దానికి సొల్యూషన్ అందులో ఉంటుంది. అది ఇంకా ఒకటే నామం అంటే కనుక ప్రతిరోజు చదవాల్సిన నామం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుడు మంత్రం జపిస్తే మీరు శివభక్తులైన శివుడికి అత్యంత చేరువుగా ఆయన చేరుస్తాడు. విష్ణు భక్తులైతే కనుక విష్ణువుకి చేరువలో ఉండొచ్చు, శివుడికి చేరువలో ఉండొచ్చు. వాసుదేవ నామ స్మరణ కలియుగంలో ముక్తికి మార్గం. బ్యూటిఫుల్ మంత్ర, చాలా కష్టాల నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది జాహ్నవి. ఇది అసలు మనకు ఆ కష్టాన్ని రానియకుండా, ఇప్పుడు నిప్పు అక్కడెక్కడో ఉందంటే ఆ పొగ, ఆ నిప్పు యొక్క ఈ వేడి తాకిడి అనేది మనకి తక్కువగా తగులుతుంటుంది. మనం ఇక్కడ ఉన్నాం అక్కడెక్కడో ఉందంటే సమస్య. వాసుదేవుని పట్టుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. అసలు ఈ సంసారం అంతా ఒక సముద్రం అంటారు కదా, సంసార సముద్రం అంటారు కదా. ఈ సముద్రము మనం వాసుదేవుని పట్టుకుంటే కనుక అది మనకి సముద్రంలా అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇది చెప్తాను. మన ఇంట్లో మంచినీళ్ళు తాగుతుంటూ ఉంటాము. ఒక్కోసారి నీళ్ళు ఒలికిపోయి కింద పడిపోతుంటాయి, కొన్ని నీళ్ళు ఒలికిపోయి కింద పడిపోతాయి. పడిపోయినప్పుడు ఒక చీమ వచ్చినప్పుడు దాన్ని దాటలేక ఇబ్బంది పడుతుంది. దాని చుట్టూ తిరిగి తర్వాత ఎట్లానో చేసుకొని వెళ్తుంది. ఇలా మధ్యలో వచ్చినప్పుడు మనకి చూస్తే ఈ నీళ్లు దాటడం మనకి అసలు అది ఒక మ్యాటరే కాదు. సముద్రం భగవంతుడికి అలా చిన్న నీటి తుంపర్ లాంటిది. మన చీమకి ఎలా ఈజీగా దాటించేయగలుగుతాడు. అలా అంటే పెద్ద సముద్రాన్ని కూడా ఆయన చిన్న చేసేస్తాడు అనమాట ఆయన పట్టుకుంటే కనుక. అంటే అక్కడ బాధ ఉండదని కాదు, బాధని కొన్నంత కష్టాన్ని గోరంత చేస్తాడు ఆయన. అసలు అంటే దేన్ని ఎవరైనా తప్పించుకోలేం, కలియుగం కాబట్టి యుగ ధర్మం అనుభవించాల్సింది. గోరంతా తీసుకుంటామా కొండంతా తీసుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉంది, సాధనని బట్టి ఉంటుంది జాహ్నవి. సో ఇలా వాసుదేవుడి నామస్మరణ చేస్తే సంసార సాగరాన్ని చిన్న కొలనులాగా చేసేస్తారు. అంటే ఒక కాలువలాగా చేస్తారని చెప్పండి. కాలువ దాటడం ఈజీనేగా. ఇప్పుడు కాలువ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాలువ అంటే రొండిలాగా ఉంటాయి, అలా అవుతుంటాయి, ప్రవాహం అంతే. అండ్ చాలా బాగా వివరించారమ్మా నిజంగా. అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మంచి మంత్ర బలాన్ని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో ఇదండి, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ కష్టం నుంచి బయటపడాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ నామాన్ని పట్టుకోవాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలి, అసలు ఏ దేవుణ్ణి పూజించాలి అనేది ఎలా తెలుసుకోవాలి, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు కదా మన భానుకోటేశ్వరి అమ్మ. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే ప్రత్యేకమైన ప్రదేశాలలో ఎప్పటికప్పుడు నిర్వహించేటటువంటి పూజలలో మీరు కూడా పాల్గొనాలి అంటే ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.